హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు మిస్టర్ బ్యాచిలర్ ఫుడ్డీస్. మనం ఎన్నో రకాల చికెన్ కర్రీస్ని అయితే తిని ఉంటాం, కానీ నాటుకోడి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అంతే. ఇంకా మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇవాళ మనం నాటుకోడి కర్రీని ఎలా చేయాలో చూద్దాం. నేనైతే కేజీ నాటుకోడిని అయితే తీసుకున్నాను. నేనైతే కోడి తీసుకున్నా, మరి దాన్ని కట్ చేసి ముక్కలు కొట్టేదైతే మీకు వీడియోలో అయితే చూపించలేదు నేను. సో ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకొని అందులో 5-6 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి. ఈ నాటుకోడికి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయల తరుగైతే వేసుకోండి. దాంతో పాటు పావు స్పూను పసుపు అయితే వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలైతే అందులో వేసుకోండి. ఇది మనకి స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. కారం తక్కువగా వేసుకొని మిర్చి ఎక్కువగా కూడా అయితే వేసుకోవచ్చు. నేనైతే 2 పచ్చిమిర్చి చీలికలు మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలనైతే బాగా వేగనివ్వండి. ఇవి వేగాక ఫ్రెష్‌గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్‌లయితే వేసుకొని, ఆ పచ్చి వాసన పోయేంత వరకైతే వేయించుకోండి. ఇలా 2, 3 నిమిషాలు వేయించుకున్నాక అందులోనే ఇప్పుడే ఒక స్పూను ధనియాల పొడైతే అందులో వేసుకోండి. తాలింపులోనే వేసుకుంటే మనకి చికెన్ వేసినప్పుడు చికెన్ పీసెస్‌కి బట్టి ఆ మసాలా అనేది ముక్కకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సో ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకొని అలా ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం నాటుకోడి ఉంది కదా చికెను, దాన్ని నీట్‌గా వాష్ చేసుకొని ఆ చికెన్ మొత్తాన్ని కేజీ చికెన్నేసేసి అందులో వేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు అందులోనే ఒక స్పూను సాల్ట్ అయితే వేసుకోండి. ఆ సాల్ట్ అనేది వేసుకోవటం వల్ల మనకి తినేటప్పుడు ఆ ముక్క అనేది చప్పగా ఉండకుండా మంచిగా టేస్టీగా ఉంటుందనమాట. సో ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకొని ఆ మసాలా మొత్తం ఆ పీసెస్‌కి పట్టేటట్టుగా అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 నిమిషాలైతే. 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక పావుగంట వదిలేయండి అలా. పావుగంట అయ్యాక ఆ మూత తీస్తే ఆ చికెన్‌లో నుంచి వాటర్ వస్తాయి కదా! ఆ వాటర్‌తో పాటు ఆ చికెన్ కూడా ఉడికి ఆ వాటర్ కూడా ఇంకిపోతాయన్నమాట. ఒక పావుగంట నుంచి 2 నిమిషాలైతే టైం పడుతుంది ఇది. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి బాగా. ఇదంతా మీడియం ఫ్లేమ్‌లోనే చేయండి. మళ్ళీ అందులో ఒకటి మనకి నాటుకోడి కాబట్టి నార్మల్ బాయిలర్ చికెన్‌గా అయితే తొందరగా అయిపోదు. కొంచెం టైం పడుతుంది. ఎక్కువ టైమే పడుతుందనమాట. ఇలా మిక్స్ చేసుకున్నాక మనకి ఒక లీటర్ వాటర్ అయితే పోసుకోండి. సింపుల్‌గా చెప్పాలంటే ముక్క మునిగే వరకైతే వాటర్ పోసుకోండి. మనకి నాటుకోడికి పులుసు అంటేనే మామూలు టేస్ట్ ఉండదు. దీనికి రాగి సంకటి కాంబినేషన్ అయితే మామూలుగా ఉండదు. అద్దరిపోతుంది అంతే. రాయలసీమలో మామూలు ఫేమస్ కాదు. రాగి సంకటి, నాటుకోడి పులుసు అద్దరిపోతుంది అంతే. ఇప్పుడు మూత పెట్టేసి ఒక అర్ధగంట సేపు అలా వదిలేయండి అంతే. అర్ధగంట తర్వాత ఒక మూత తీసేయండి. మనకి 80% అయితే రెడీ అయిపోయినట్టే ఈ నాటుకోడి చికెను. మరి ఇక మనం ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి కదా! ఈ గ్యాప్‌లో మిగతా 20% అయితే కుక్ అయిపోతుందనమాట. ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసుకోండి ఆ చికెన్. ఇంకా ఇప్పుడైతే కారం వేసుకోవాలి మనం. నేనైతే 2 స్పూన్లు కారం వేసుకున్నాను. ఇది తేజ కారం. అందుకే నేను 2 స్పూన్లు వాడాను. మీరు నార్మల్‌గా ఇంట్లో వాడేదైతే కారం ఎక్కువగా లేనిదైతే నార్మల్ కారం అయితే మాత్రం 3 స్పూన్ల వరకైనా వేసుకోవచ్చు మీకు స్పైసీగా కావాలంటే. ఇంకా నేను 1.5 స్పూను సాల్ట్ అయితే వేసుకున్నా. ఆల్రెడీ ఫస్ట్‌లో ఒక స్పూన్ వేశాం కాబట్టి కొంచెం తగ్గించా అనమాట. సరిపోకపోతే మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ధనియాల పొడి కూడా హాఫ్ స్పూను వేశాను. తర్వాత కొద్దిగా గరం మసాలా అయితే వేసుకున్నాను. ఇవి అయితే సరిపోతాయి ఒక కేజీ చికెన్‌కి పక్కాగా మనకి. వాటితో పాటు అరచెక్క నిమ్మరసం అయితే పిండుకోండి అందులో ఇప్పుడే. ఇప్పుడు ఆ ఉప్పు, కారాలన్నీ మన చికెన్‌కి పట్టాలి కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడైతే మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయండి. మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచండి. 10 నిమిషాల తర్వాత మూత తీయగానే అబ్బా! నోట్లో నీళ్లు ఊరాల్సిందే. మామూలుగా ఉండదు మరి. ఇప్పుడైతే ఒక 5, 6 వెల్లుల్లిని క్రష్ చేసుకొని అలా పైనుంచి వేసుకోండి. దానితో పాటు కొత్తిమీర కూడా వేసుకోండి. గార్నిష్ కోసం, టేస్ట్ కోసం కూడా. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్ మీద పెట్టి 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపేసేయండి. అంతే మనకి టేస్టీ నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో కానీ, రాగి సంకటిలో కానీ వేసుకొని తింటే ఉంటది చూడండి. జన్మలో మర్చిపోలేరంతే. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ అయితే వేసుకొని, లైక్ అయితే వేసుకోండి. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.